Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మన వ్యూవర్స్ కొంతమంది రిక్వెస్ట్ చేశారు మీరు వాడే హెయిర్ స్ట్రైట్నర్స్ చూపించండి అని. సో నేను ఈ రెండు యూజ్ చేస్తున్నాను అండి. ఇప్పుడు వీటి లింక్స్ ప్రొవైడ్ చేయాలి అంటే మాత్రం కష్టం. సో దీనికి సిమిలర్గా ఉండేవి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది ఫిలిప్స్ స్ట్రైట్నర్. ఇది ఆల్మోస్ట్ నేను 13 years నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది నేను 2000 రూపీస్ పెట్టి తీసుకున్నా. ఇప్పుడు దీని కాస్ట్ ఎంత ఉంటుందో తెలీదు. చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది వచ్చేసరికి ఈవెన్ ఈ కోమ్ స్ట్రైట్నర్ కూడా స్టార్టింగ్లో వచ్చింది. దీని బ్రాండ్ కూడా నాకు తెలియదండి, బట్ ఇలాంటివి చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు. ఇదేమో మనం ఎక్కడికన్నా లైక్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, నాకు స్ట్రైట్ చేసుకునే టైం లేదు అన్నప్పుడు దీంతో లైట్గా బ్రష్ చేసుకుంటే కర్ల్స్ కొంచెం ఫ్రిజ్ అదంతా తగ్గుతుంది. ఇప్పుడు నేను ఫ్రిజ్ అంటే ఏంటో చెప్తాను. హెయిర్ వాష్ నేను నిన్న చేసుకున్నాను, ఇవాళ కాదు. సో హెయిర్ వాష్ చేసుకున్న రోజు ఎలా ఉంటుంది, హెయిర్ చాలా అన్మేనేజబుల్గా ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇప్పుడు వెనక్కి దువ్వామనుకోండి, ఇదంతా కూడా ఇట్లా ఏదో అద్దినట్టు కాకుండా ఇట్లా రేగిపోతూ ఉంటుంది అనమాట. సో దాన్ని ఫ్రిజ్ అంటారు. మనం హెయిర్ వాష్ చేసుకున్న రోజు ఫ్రిజ్ అనేది ఉంటుంది, అది కామన్ థింగ్. హెయిర్ వాష్ చేసుకున్న నెక్స్ట్ డే చక్కగా ఇట్లాగా మేనేజబుల్గా ఉంటుంది. అంటే కొంచెం బేబీ హెయిర్స్ ఉంటాయి కదా, ఆ బేబీ హెయిర్స్ అవన్నీ కూడా కొంచెం అణిగిపోయి ఉంటాయి. సో అది ఫ్రిజ్ అంటారు. ఇలా రేగిపోయిన దాన్ని ఫ్రిజ్ అంటారు. ఆ ఫ్రిజ్ని ఇలా కోమ్ స్ట్రైట్నర్స్ తోటి తగ్గించవచ్చు. అంటే జస్ట్ మనం దీన్ని ఇది మనం ప్లగ్ ఇన్ చేసేస్తే హీట్ సెట్టింగ్ ఉంటుంది కదా, హైయెస్ట్ హీట్ సెట్టింగ్ పెట్టుకుంటాము. కోమ్ చేసామనుకోండి, ఆ రేగిపోయిన జుట్టు అంతా కూడా చక్కగా అణిగిపోయి ఉంటుంది. సో దీంతో అడ్వాంటేజ్ అది. ఈ కోమ్ స్ట్రైట్నర్ ఏంటంటే హెయిర్ న్యాచురల్ టెక్స్చర్ ఎలా ఉందో అలానే ఉంచుతుంది ఆల్మోస్ట్. అంటే స్టిక్ స్ట్రైట్ లాగా రాదు దీంతో. ఇప్పుడు బాగా స్టిక్ స్ట్రైట్ లాగా రావాలి అని అంటే మనం స్ట్రైట్నర్ యూజ్ చేయాలి. స్ట్రైట్నర్ యూజ్ చేసేటప్పుడు ఇస్త్రీ చేసినట్టే సేమ్ మనం ఇట్లాగే అంటాం కాబట్టి ఇదంతా కూడా ఇలా కర్ల్స్ లేకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది. దీంతో అలా రాదండి. ఈ కర్ల్స్ ఉన్నాయి కదా, ఇది జస్ట్ ఒక 70% వరకు తగ్గుతుంది అంతే. ఫుల్గా అయితే తగ్గదు. హెయిర్ వేవీగా వస్తుంది. స్ట్రైట్నర్కి అండ్ కోంబ్ స్ట్రైట్నర్కి ఇదే డిఫరెన్స్. ఇది నిజంగా చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టము. ఎందుకంటే చెప్తా మీకు. ఇప్పుడు మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నాము, ఫస్ట్ డే హెయిర్ స్ట్రైట్ చేసుకుంటాం, ఇంట్లో చేసుకుని వెళ్తాం. నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి అంత టైం ఉండకపోవచ్చు. సో ఏం చేస్తామంటే ఫాస్ట్గా రెడీ అయ్యేటప్పుడు లేదా ఎక్కడికన్నా మనం అనుకోకుండా వెళ్ళిపోతాం కదా, ఫాస్ట్గా వెళ్ళిపోతాం కదా, అలాంటి టైంలో ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. జస్ట్ ఒకసారి మనము ఇది ప్లగ్ ఇన్ చేసేసి ఒకసారి నార్మల్ మన కోంబ్ ఉంటుంది కదా, ఆ కోమ్ తోటి ఒకసారి కోమ్ చేసేసి మనం చక్కగా ఇట్లా అన్నాం అనుకోండి, నీట్గా వస్తుంది హెయిర్. ఇప్పుడు చూపిస్తాను మీకు, నేను డిఫరెన్స్ చూపిస్తాను. ఇదేమో నేను హెయిర్ స్ట్రైట్ చేసుకోలేదు. యాక్చువల్లీ నా హెయిర్ టెక్స్చరే ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా కర్ల్స్ ఎందుకు ఉంటాయి అంటే రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటాం కదా, అందుకని ఆ కర్ల్స్ ఇంకా అలా ఉండిపోతాయి. ఈ సెట్టింగ్ ఉంది కదా, 180 నుంచి స్టార్ట్ అవుతుంది, 120 నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇది 230, 5 లాక్ కనిపిస్తుంది రివర్స్లో. సో ఇది వచ్చేసరికి 230 మ్యాక్సిమం అనమాట. నేనైతే హైయెస్ట్ హీట్ సెట్టింగ్ పెట్టుకొని ఫాస్ట్గా చేసేసుకుంటాను. ఇది నాకైతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే అనుకోకుండా ఎప్పుడన్నా బయటకు వెళ్ళిపోవాలి లేదా నేను వీడియోస్ షూట్ చేయాలి అని అన్నప్పుడు, అంటే కొంచెం ఫ్రీ హెయిర్ తోటి చేయాలి అని అన్నప్పుడు నేను ఇదే యూజ్ చేస్తాను. స్ట్రైట్నింగ్ ఐరన్ ఏంటంటే బాగా మనము ఎక్కువగా కాంటాక్ట్ ఉంచుతాం కదా జుట్టుకి, పాడైపోయే ఛాన్స్ ఉంటుంది, డ్రై అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. నేనైతే సీరం లాగా ఏది అప్లై చేయనండి, ఎందుకంటే నాది చాలా ఆయిలీ స్కాల్ప్. ఒకవేళ నేను సీరం అప్లై చేసి స్ట్రైట్ చేసుకున్నాను అనుకోండి, ఈ స్ట్రైట్నింగ్ అయాన్ కానీ లేకపోతే ఈ కోంబ్ అయాన్తో కానీ రెండిటితో ఏది యూజ్ చేసినా సరే ఆ సీరం అయితే నా జుట్టు మీద ఉండిపోయి స్కాల్ప్ బాగా ఆయిలీ అయిపోతుంది. చాలా చిరాకు వచ్చేస్తుంది. ఏంటంటే ఇలాగా అణిగిపోయినట్టు ఫ్లాట్గా ఇట్లా అయిపోతుంది అనమాట. చక్కగా ఇక్కడ వాల్యూమ్ ఉంటే బాగుంటుంది. ఎక్స్క్యూజ్ మీ ఫర్ మై గ్రే హెయిర్, నేను రేపు కలర్ వేసుకోవాలి ఎందుకంటే ఎల్లుండి ఊరు వెళ్తున్నాం కదా. సో అది. అండ్ నేను లాస్ట్ టైమ్ హెన్నా అండ్ ఇండిగో పౌడర్ 2 మిక్స్ చేసి పెట్టాను కదా, నాకైతే రిజల్ట్ రాలేదని షేర్ చేశాను. అండ్ మన వ్యూవర్ ఇంకొక టిప్ షేర్ చేశారండి దీని గురించి. మనం ఫస్ట్ హెన్నా అప్లై చేసుకుని ఒక 45 minutes to 1 hour ఉంచుకుంటాం కదా, ఆ తర్వాత దాని మీదే ఇండిగో పౌడర్ అప్లై చేసుకుంటే, అంటే ఇండిగో పౌడర్ పేస్ట్ ఉంటుంది కదా, అది అప్లై చేసుకొని ఒక 20 minutes ఉంచుకొని హెయిర్ వాష్ చేస్తే మంచి కలర్ అయితే ఉంటుంది, రిజల్ట్ బాగుంటుంది అని షేర్ చేశారు.
సో నెక్స్ట్ నేను అది ట్రై చేయాలి. ఐ టేక్ సమ్ టైం అది ట్రై చేయడానికి. కొంచెం చలి తగ్గిన తర్వాత హెన్నా పెట్టుకుంటా అండి, ఎందుకంటే ఇప్పుడు జలుబు చేసేస్తుంది కదా. ఇది ఫుల్ హీట్ అయింది అనమాట, అంటే లైక్ మ్యాక్సిమం టెంపరేచర్ రీచ్ అయింది. ఇది వచ్చేసరికి కర్లీ ఉంది కదా, ఇది చూడండి ఒకసారి. ఇండిగో పౌడర్ పెట్టుకున్న తర్వాత మాత్రము హెయిర్ చాలా షైనీగా ఉంది, మెత్తగా కూడా ఉంది. అదొకటి నేను నోటీస్ చేశాను. అండ్ ఇంకొకటి అండి, చాలామంది కూడా దీని రివ్యూ అడుగుతున్నారు. ఓల్డ్ స్కూల్ వాళ్ళది, ఓల్డ్ స్కూల్ రిచువల్స్ వాళ్ళది హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కదా. నాకైతే బేబీ హెయిర్స్ వచ్చాయి, బాగుంది అని అనిపించింది ఆ హెయిర్ ఆయిల్. ఇది కొలాబరేషన్ అస్సలు కాదండి. అండ్ మీకు కూడా తెలుసు కదా ఏ ప్రోడక్ట్స్ వాళ్ళు కొలాబరేషన్కి పంపిస్తారు, ఏది పంపించారు అని. సో ఓల్డ్ స్కూల్ రిచువల్స్ అనేది టోటలీ నా పర్సనల్ చాయిస్. నాకు నచ్చింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను. అదైతే బేబీ హెయిర్స్ వచ్చాయనే చెప్పాలి. ఒకరోజు ఏమైందంటే, నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా పైన ముడిగట్టేసుకున్నాను. ఇదంతా బేబీ హెయిర్స్ ఇలా నుంచొని ఉన్నాయన్నమాట. అప్పుడు నోటీస్ చేశాను, ఓకే కొత్త హెయిర్ అయితే వస్తుంది అని చెప్పి. అండ్ ఇంకొకటి అండి, మన వ్యూవర్ ఇంకొకటి కూడా సజెస్ట్ చేశారు, బనానా అండ్ ఫ్లాక్స్ సీడ్ పేస్ట్, ఆ రెండు కూడా కలిపేసి అప్లై చేస్తే దానివల్ల కూడా బేబీ హెయిర్స్ అనేవి వస్తాయంట. సో చూసారు కదా, ఒక 2-3 సార్లు కోమ్ చేయగానే ఇదంతా ఈ మధ్యలో ఉన్న కర్ల్స్ అన్నీ పోయాయి. సో దీన్ని వేవీ హెయిర్ అంటారు. ఈ వేవీ హెయిర్ కూడా చాలా బాగుంటుందండి, జస్ట్ అట్లాగా వదిలేసుకొని వెళ్ళచ్చు. కాకపోతే ఇది అంతసేపు స్ట్రైట్ అయితే ఉండదు. మనం ఈ స్ట్రైట్నింగ్ ఐరన్ తోటి చేసుకున్నప్పుడు చాలాసేపు స్ట్రైట్గా ఉంటుంది. ఒక్క డిసడ్వాంటేజ్ అంతే అనమాట, దానికన్నా పెద్ద డిసడ్వాంటేజెస్ లేవు దీంతో. అండ్ చెప్పాలంటే ఇది ఇంకా జుట్టుకి బెటర్ దానికన్నా కూడా, ఎందుకంటే మనం ఇట్లా ఒక 2 times బ్రష్ చేయగానే ఈ ఫ్రిజ్ అనేది పోయేది, కర్ల్స్ అనేవి పోయాయి. సో మన హెయిర్కి కూడా అంత హీట్ అయితే తగలలేదు అని అనిపించింది నాకు. సో ఇది బెటర్ అని అనిపిస్తుందండి. ఇందులోనే ఈ కోమ్ స్ట్రైట్నర్లో మీరు మంచి బ్రాండ్ ఏదైనా ఎవరైనా సజెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్గా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఫ్రంట్ ఒక్కొక్కసారి ఏంటంటే మన వెనకాలంతా బాగానే ఉంటుంది, ఫ్రంట్ అంతా కర్ల్స్ తిరుగుతాయి, మన హెయిర్ స్టైలింగ్ చేసుకోవడానికి కుదరదు కదా. సో అలాంటి టైంలో కూడా ఇది ఫాస్ట్గా ఏదైనా మనం కోమ్ చేయాలి అంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇదండి, ఇదైతే బాగానే ఉంది. ముందు మనం చిక్కు తీసుకోవాలి, చిక్కు తీసుకొని అప్పుడు దీన్ని యూజ్ చేయాలి. కొంతమందికి పైన హెయిర్ చాలా ఫ్లాట్గా ఉంటుంది, లేకపోతే థిన్ హెయిర్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి ఒక టిప్ షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ఇక్కడ పూఫ్ పెట్టుకుంటాం కదా, పూఫ్ పెట్టుకున్నప్పుడు కూడా చక్కగా ఇలా చూడండి, ఇక్కడ ఈ ఐబ్రోస్ ఉన్నాయి కదా, మనం మరీ సెంటర్ ఆఫ్ ద ఐబ్రోస్ నుంచి పూఫ్ తీయద్దు, కొంచెం ముందు నుంచి ఇట్లా తీసుకొని మన ఫేస్ని బట్టి అండి ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ కోమ్ చేసేసుకొని మనము ముందుకి పుష్ చేసి ఇక్కడ పూఫ్ పెట్టుకుంటాము. సో ఇలా పూఫ్ పెట్టుకుంటాం కదా, అయితే పూఫ్ కూడా కొంతమందికి ఏంటంటే అణిగిపోతుంది. ఇలా లాగి పెట్టద్దు, ఇట్లా ముందుకు అనుకుంటే చక్కగా పూఫ్ వస్తుంది, పైన కొంచెం బాగుంటుంది అనమాట, మరి ఫ్లాట్గా లేకుండా. ఒకవేళ కొంతమందికి ఏంటంటే హెయిర్ ఎక్కువ ఉండదు సెంటర్లోను ఫ్రంట్లో, అలాంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే, మామూలుగా మీకు కోమ్ ఉంటుంది కదా, ఆ కోమ్ తోటి మీరు స్ట్రైట్నరీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. కోమ్ తోటి ఒక 2-3 సార్లు ముందుకు పుష్ చేసినట్లు దువ్వారు అని అంటే కొంచెం వాల్యూమ్ వస్తుంది అనమాట. ఒక 2-3 సార్లు 4-5 సార్లు అలా చేయండి, వాల్యూమ్ వస్తుంది కదా. ఆ తర్వాత పూఫ్ పెట్టుకుంటే కూడా మీకు చక్కగా పైన ఎత్తుగా వస్తుంది, బాగుంటుంది. సో నాకు తెలిసిన టిప్స్ అయితే నేను షేర్ చేశాను హెయిర్ స్ట్రైట్నింగ్ గురించి, ఎందుకంటే మన వ్యూవర్ చాలా రోజుల నుంచి రెగ్యులర్ వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారనమాట, మీరు ఏది వాడుతున్నారు షేర్ చేయండి అని. టిక్ టాక్స్ యూజ్ చేసేదాన్నండి ఇంతకుముందు. టిక్ టాక్స్ యూజ్ చేస్తుంటే జుట్టు పట్టేసి ప్రతిసారి కూడా జుట్టు తెగిపోతూ ఉంది. అందుకని నేను టిక్ టాక్స్ మానేసి ఇలాగ ఈ చిన్న క్లిప్స్ ఉంటాయి కదా, వెరీ స్మాల్ క్లిప్స్, చిన్నపిల్లలు పెట్టుకునేవి, అవి పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా నేను చూడండి ఇక్కడ ఒకటి పెట్టేసేసి కొంచెం ముందుకు పుష్ చేసి పెట్టేసేస్తే చక్కగా లాక్ అయిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే, ఇప్పుడు నేను 2 సార్లు ముందుకు పుష్ చేసా కాబట్టి తిత్తు వచ్చింది, దాన్ని ఎలా కవర్ చేస్తానో చూపిస్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎత్తు వచ్చింది, ఇక్కడ ఫ్లాట్ వచ్చింది కదా, కొంచెం ముందుకు లాగండి. ఇక్కడ దీన్ని పట్టుకొని
ఆ క్లిప్ని పట్టుకొని గట్టిగా టైట్గా కొంచెం ముందుకు లాగండి. అప్పుడు మనకి ఈవెన్గా వచ్చేస్తుంది అనమాట మొత్తం. ఇప్పుడు పూఫ్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఏమన్నా ఈ సైడ్ కర్ల్స్ ఉన్నాయేమో అవి స్ట్రైట్ చేసుకోండి. ఒకవేళ మీకు స్ట్రైట్ చేసుకునే అలవాటు ఉంటే స్ట్రైట్ చేసుకునే అలవాటు, లేకపోతే జస్ట్ ఈ స్టెప్ మీరు స్కిప్ చేసేయచ్చు. నా హెయిర్ వచ్చేసరికి నా హెయిర్ టెక్స్చర్ ఎలా ఉంటుందంటే ఒత్తుగా ఉన్నా సరే ఈ ఫ్రంట్ అంతా కూడా బాగా ఫ్లాట్గా ఉంటుందన్నమాట. అటు పల్చగా అని చెప్పలేము, ఇటు థిక్గా అని చెప్పలేము. సో నాకైతే బేసికలీ హెయిర్ స్టైల్స్ అవి సూట్ అవ్వవు, అందుకని నేను ఇంతవరకు స్టైల్ చేసుకుంటా. ఎందుకంటే సో ఇక్కడ ఎక్కడైనా కర్ల్స్ ఉంటే జస్ట్ ఇట్లాగా చేసేయండి, మీకు బాగుంటుంది, ఈజీగా అనిపిస్తుంది. సో చాలా సింపుల్గా అయిపోయింది కదా. నేను ఓన్లీ ఇదే వాడాను. నేను నిజంగా చెప్తున్నా అంటే అసలు స్ట్రైటింగ్ అయ్యాను అనేదే నేను యూజ్ చేయలేదు. సో మన టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ని బట్టి చక్కగా ఇట్లాగా స్టైల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి కూడా అండి, హెయిర్ స్ట్రైట్నర్కి సిరామిక్ ప్లేట్స్ వస్తాయి, అవి మంచివి అని అంటారు. దాని గురించి అయితే నాకు అంత నాలెడ్జ్ లేదు, సో నేను అటువైపు అసలు టచ్ చేయను. బట్ ఇది వచ్చేసరికి మెటల్ ప్లేట్ అనమాట నేను యూజ్ చేసేది. మెటల్ ప్లేట్స్ కూడా బాగానే ఉంటాయి. అంటే సిరామిక్ ప్లేట్ వచ్చేసరికి హెయిర్కి కొంచెం సేఫ్ అని చెప్తారనమాట. నిన్న కమ్యూనిటీ ట్యాబ్లో మార్నింగ్ టైము ఒక పిక్చర్ పోస్ట్ చేశాను, ఈజ్ దర్ ఎనీథింగ్ రాంగ్ విత్ దిస్ పిక్చర్ అని చెప్పి. చాలామంది కూడా వాళ్ళ ఆన్సర్స్ కామెంట్లో పోస్ట్ చేశారు. ఐ ఫెల్ సో హ్యాపీ, ఎందుకంటే అసలు పొద్దున్నే చక్కగా ఒక రిఫ్రెషింగ్ గేమ్ లాగా అనిపించింది. అండ్ నేను పోస్ట్ చేసిన తర్వాత అందరు ఆన్సర్స్ పోస్ట్ చేస్తుంటే నాకు కూడా ఫన్ అనిపించింది. నేను లేటర్ ఒక 1 hour తర్వాత ఆన్సర్ కూడా కమ్యూనిటీ ట్యాబ్లోనే పోస్ట్ చేశాను. ఇది ఫస్ట్ నేను ఫైండ్ అవుట్ చేయలేకపోయాను, ఫేస్బుక్లో చూసా. యాక్చువల్లీ ఆన్సర్ వాళ్ళే ప్రొవైడ్ చేశారనమాట. అయితే ఇక్కడ మిస్టేక్ ఏంటి అనేది నేను ఇవాళ చెప్తా మీకు. ఫస్ట్ మిస్టేక్ ఇక్కడ చాలామంది అనుకుంటున్నది ఏంటంటే వాటర్ రావట్లేదు అని. మనం చూసుకుంటే వాటర్ ఫుల్గా ఆన్లో ఉంచాం కదా, ఎప్పుడన్నా డిషెస్ వాష్ చేస్తుంటే మధ్యలో ఆఫ్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ లీవర్ లేదు అని అంటున్నారు అనమాట. అంటే ట్యాప్ని తిప్పుతాం కదా, అది లేదంటున్నారు. వీ డోంట్ నో ఉందా లేదా, ఏ టైప్ ఆఫ్ లీవర్ ఉందా అని, ఎందుకంటే సోప్ డిస్పెన్సర్ అడ్డు ఉంది. సో ఇవి రోల్డ్ అవుట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంతమంది అంటున్నారు ఇది వాషింగ్ మెషిన్, దాని మీద స్టవ్ పెట్టారు అని. బట్ యూఎస్లో వచ్చేసరికి ఏంటంటే పైన స్టవ్ కింద అవెన్ ఉంటుంది. సో ఇదంతా ఒక సింగిల్ అప్లయన్స్ లాగా మనకి సేల్ చేస్తూ ఉంటారు. 99% హౌస్ హోల్డ్లో యూఎస్లో ఇలాగే ఉంటాయి అన్నమాట కిచెన్స్, అంటే స్టవ్ అవెన్ కంబైన్డ్. సో ఇది రోల్డ్ అవుట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఆన్లో లేదు, బట్ ద ఫుడ్ ఈజ్ స్టిల్ కుకింగ్ అని అంటున్నారు. సో ఇది కూడా రోల్డ్ అవుట్. ఎందుకు అని అంటే ఈ స్టవ్ వచ్చేసరికి ఇండక్షన్ కానీ కాయిల్ కానీ అయి ఉండొచ్చు. అక్కడ కాయిల్ కూడా ఉంటుందండి, కాయిల్ స్టవ్స్ ఉంటాయి. అంటే ఎలక్ట్రిక్ స్టవ్కి ఇదివరకు కాలంలో కాయిల్స్ వచ్చేవి కదా, సో అవన్నమాట. ఒకవేళ అవి స్విచ్ ఆఫ్ చేసినా సరే ఆ కాయిల్ కానీ ఇండక్షన్ స్టవ్ కానీ వేడిగా ఉంటాయి కాబట్టి ఫుడ్ ఇంకా కూడా లోపల కొంచెం కుక్ అవుతూనే ఉంటుంది ఆ వేడికి. సేమ్ లైక్ మన కళాయి వేడికి కుక్ అవుతుంది, లేకపోతే మట్టి కుండలో మట్టి అదే మందం వలన వేడవుతుంది అని అంటాం కదా. అండ్ నెక్స్ట్ మన మిస్టేక్ వచ్చేసరికి ఈ బుక్స్ దగ్గర అన్నారు. ఈ బుక్స్ అనేది కామన్గా కుకింగ్ బుక్స్ అవి పెట్టుకోవచ్చు కిచెన్లో, నేను కూడా ఇంతకుముందు పెట్టాను. సో ఇవన్నీ రూల్డ్ అవుట్ అనమాట. యాక్చువల్లీ మిస్టేక్ వచ్చేసరికి కెటిల్ దగ్గర ఉంటుంది, ఎందుకంటే ఈ స్పౌట్ ఉంది కదా, ఇది వచ్చేసరికి పైన ఉండాలి. అండ్ దీనికి ప్లగ్గింగ్ యూనిట్ కూడా లేదు కదా, అది కూడా ఒక మిస్టేకే. కానీ వీళ్ళు రాసిన ఆన్సర్ మాత్రం ఇదేనండి. సో నేను ఆన్సర్ కూడా తర్వాత ప్రొవైడ్ చేశాను. ద కెటిల్ స్పౌట్ ఈస్ అ బిట్ లో కంపేర్ టు ద కెటిల్, కంపేర్ టు అదర్ కెటిల్స్ అని చెప్పాలి వాళ్ళు యాక్చువల్లీ. సో ఇదన్నమాట. సో నాకు బాగా అనిపించింది, ఎందుకంటే మనందరికీ కూడా కిచెన్ ప్రోడక్ట్స్ అంటే ఇష్టము. బట్ ఎక్కడ మనం మిస్ అయ్యాము, ఏ మిస్టేక్ ఉంది అని చెప్పి చాలా అనుకుంటాం. అండ్ ఈ డిషెస్ కూడా ఈ కప్స్ అవి ఇన్వర్టెడ్గా పెట్టాలి, తిరగా బోర్లా ఉంటాయి కదా, అలా పెడితే వాటర్ అంతా బాగా డ్రైన్ అవుతుంది. సో ఇది కూడా ఒక మిస్టేక్ ఫైండ్ అవుట్ చేశారు మన వాళ్ళు. సరదాగా ఊరికే ఫన్ లాగా అది పోస్ట్ చేసా అండి. ఎప్పుడన్నా నాకు టైం దొరికినప్పుడు నేను ఫ్రీగా ఉంటే అలాంటివన్నీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా నేను మార్నింగ్ షూట్ చేసా. ఈవినింగ్ అయ్యేసరికి ఒక కామెంట్ వచ్చిందనమాట. మన వ్యూవర్ ఇది పోస్ట్ చేశారండి. తన ఎక్స్ప్లెనేషన్ నాకు చాలా నచ్చింది, తన లాజిక్ అదంతా. మనం వాటర్ ఫిల్ చేసినప్పుడు అందులోంచి ఆ స్పౌట్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఎందుకంటే స్పౌట్ కిందకు ఉంది కదా. అదే పైకి ఉందనుకోండి చక్కగా ఒక లెవెల్లోకి ఫిల్ అవుతాయి. సో నాకు తన కామెంట్ చాలా నచ్చింది, అందుకని నేను స్క్రీన్ షాట్ తీసి మీ అందరికీ షేర్ చేస్తున్నాను. పింట్రెస్ట్లోంచి నేను ముగ్గులు సెలెక్ట్ చేసుకొని వేస్తూ ఉంటాను.
ఇవాళ నా ఛాలెంజ్ ఈ ముగ్గు అండి. ఇది కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. దీంట్లో ఇంకా కొంచెం కాంప్లికేటెడ్ వర్షన్ ఉంది. నేను ఈజీ వన్ సెలెక్ట్ చేసుకున్నా. అండ్ ఈ ముగ్గు బై ద లోటస్ శక్తి అనమాట. ఈవిడంటే నాకు చాలా ఇష్టము. తన ముగ్గులు చాలా బాగా వేస్తారు. ఫేస్బుక్లో చాలా ఫేమస్ అయ్యారనమాట. ఈ ముగ్గుల వల్లనే ఫేమస్ అయ్యారు. పెద్ద పెద్ద ముగ్గులు ముగ్గు పొడితోనే వేస్తారు. సో ఈ స్కెచ్ కూడా ఈ ముగ్గు కూడా ఇలా ముగ్గు పొడితో వేసిందేనండి. ప్రిసైజ్గా చాలా నీట్గా వస్తుంది అనమాట తను ఏది చేసినా సరే. ఇవి 9 rows 35 columns అనమాట. 9, 35. సో ఫస్ట్ ఈ రెక్టాంగులర్ బాక్స్ ఈ చుక్కలు పెట్టేసుకుంటాను. తర్వాత నెమ్మదిగా అటు ఇటు వదులుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. పెన్సిల్ తోటి అవుట్లైన్స్ లాగా ఫస్ట్ డ్రా చేసుకున్నాను. ఎందుకంటే 35 చుక్కలు అంటే ఖచ్చితంగా వంకర పోతాయి. అందుకని చెప్పి అంటే బుక్ కొంచెం క్రాస్గా పెడతాం కదా, అందుకని నేను లైక్ హారిజాంటల్ అండ్ వర్టికల్ లైన్స్ డ్రా చేసుకొని అక్కడ డాట్స్ పెట్టేసా. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసుకొచ్చాము కదా, ఇప్పుడు ఇది 7 times ఇట్లా వెళ్ళాలి మనం. 4, 5, 6, 7. ఇక్కడ చూడండి, ఒక వరస వదిలేసుకొని ఫస్ట్ దీన్ని కలిపేసుకుందాము. ఇట్లా వచ్చింది కదా, ఇంక ఇక్కడ నుండి ఈ కింద నుంచి ఇలా కలుపుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఇది డ్రా చేసేసుకుంటే మిగతాదంతా కూడా చాలా ఈజీగా ఉంటుంది. ముందు నాకు అసలు ఇది అర్థం కాలేదు, ఇలా డ్రా చేసుకుంటే ఈజీ అని. నేనైతే ఒక 2-3 times మళ్ళీ రబ్ చేసేసి డ్రా ఏ ముగ్గుకైనా సరే ఇలా సెట్స్ లాగా ఉన్నవి ఫస్ట్ డ్రా చేసుకొని ఆ తర్వాత ఇలా అవుట్లైన్స్ జాయిన్ చేసుకుంటూ వెళ్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అసలు మనం ఒకటి మొదలు పెట్టాము అంటే మనకు తెలిసిపోతుంది అది ఎటు వెళ్తుంది అని. ఒకవేళ తప్పు వెళ్తుంటే కూడా పిచ్చి షేప్లో టర్న్ అయిపోతుంది అనమాట. సో దట్ మనకు అర్థమైపోతుంది అది కరెక్ట్ వస్తుందా లేదా అని. ఇవి 35 పెట్టుకున్నాం కదా మనము. సో ఇక్కడ వచ్చేసరికి ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఉంది కదా ఇక్కడ, త్రీ స్టెప్స్ కంప్లీట్ అయ్యాయండి. ఈ 3 steps కూడా ఇవి ఉన్నాయి కదా, సో ఇవి సేమ్ ప్యాటర్న్లో వెళ్తూ ఉంటాయి. ఒక 3 డ్రా చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ చూసారా, ఇక్కడ 3, 2, 1 చేంజ్ అయింది కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చేంజ్ అవుతుంది. కింద నుంచి మనం అట్లా చుక్కలు పెట్టుకొని స్టార్ట్ చేసేస్తే ఆపకుండా వేస్తూనే ఉంటామండి. ఈ ప్యాటర్న్ అంతా కూడా చాలా సింపుల్గా ఉంటుంది, కనిపించడానికే కాంప్లెక్స్గా ఉంటుంది. కానీ వన్స్ మనం అలవాటు పడ్డాము అంటే ఎంత టకటక ఫాస్ట్గా వేయచ్చు. వేసినంతసేపు కూడా ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ నేను ఇది డ్రా చేద్దాము అని అనుకున్నాను, కానీ నాకు ఎందుకో అవ్వలేదు. సరే ఈసారి అనుకోకుండా స్టార్ట్ చేసా. ఒక 2.5 to 3 hours మధ్యలో అట్లా టైం పట్టిందనమాట కంప్లీట్ అవ్వడానికి. నేను అలాగే కూర్చొని అసలు బ్రేక్ తీసుకోకుండా వేసేసాను. ఇదంతా కూడా ఒక బాక్స్ సెపరేట్గా డ్రా చేసుకొని ఆ తర్వాత నేను జాయిన్ చేస్తున్నా. ఒకవేళ మీకు జాయిన్ చేయడం రాకపోతే జస్ట్ అట్లా వదిలేసేయండి. ఇది కొంచెం మనకి మెలికలు బాగా తిప్పుతూ ఉంటే ఈ ఎక్కడ జాయిన్ అయిపోతాయి అనేది ఈజీగా తెలుస్తుంది. సో దీంతో ఇంకా ఫుల్గా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ కొన్ని డెకరేషన్స్ చేసుకోవాలి. ఒకసారి ఫాస్ట్గా చుక్కలు చెప్పేస్తాను. 35 చుక్కలు 9 వరుసలు పెట్టుకోవాలండి. ఇది కింద గుడి కింద పార్ట్లో. సో ఈ పైన వచ్చేసరికి ఈ కమలాలు ఉన్నాయి కదా, ఇవి దీపాలు కానీ కమలాలు కానీ ఏమన్నా వేసుకోవచ్చు. ఇవి 10 రావాలి, 10 వరుసలు అనమాట. అటు ఇటు చుక్కలు వదులుకొని 3 వరుసలు పెట్టుకోవాలి. 3టికి కూడా ఇట్లా వస్తుంది అనమాట ప్యాటర్న్. ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటుంది. సో అట్లాగా ఈ 10 కంప్లీట్ అయ్యాక ఇది ఉంది కదా, ఇవి 1, 2, 3, 4, 5 వరుసలు వస్తాయన్నమాట పైన. సో ఈ గోపురం టాప్ పోర్షన్కి 5 వరుసలు పెట్టుకుంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ కంప్లీట్ అవుతుంది. సో ఓవరాల్ పిక్చర్ ఇదండి. ఈ ముగ్గు వేశాక నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను. మీరు కూడా మంచి మంచి ముగ్గులు ఈ ధనుర్మాసంలో ట్రై చేస్తారు అని అనుకుంటున్నా. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.